చట్టం 2011 భాషా బోధన ఆధారపత్రం భాషాభ్యాసం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాన్ని గుర్తించింది. వినటం అంటే ఆలోచించి మాట్లాడటం. వినటం వల్ల, చదవటం వల్ల అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం. రాయటం స్వీయ రచన అలవాటు అవుతుంది. పదజాల అభివృద్ధి, సృజనాత్మక వ్యక్తీకరణ, ప్రశంస, భాషను వివరించే పదజాలంపై అవగాహన, ఇవన్నీ వ్యాకరణాంశాలు అలవడతాయి దీనివల్ల. ఈ విధంగా మనం భాషని అభ్యాసం ద్వారా విద్యార్థులు ఈ విధంగా వినడం ద్వారా ఆలోచించి మాట్లాడటం నేర్చుకుంటారనే సామర్థ్యం నేర్చుకుంటారు. చదవడం ద్వారా అవగాహన చేసుకోవడం, ప్రతిస్పందించడం అనే సామర్థ్యం నేర్చుకుంటారు. ఈ విధంగా నేర్చుకుంటారు. శ్రవణము, శ్రవణేంద్రియాల ద్వారా జరిగే ప్రక్రియనే శ్రవణం అంటారు. చెవితో, ధ్వనులతో, అవధానంతో, జాగరూకతతో, అవగాహనతో, శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడమే శ్రవణ నైపుణ్యము. భావగ్రహణ నైపుణ్యాలలో మొదటిది భాషా నైపుణ్యము. దాంట్లో ప్రధానమైనది సహజాతంగా అలవడేది శ్రవణము. ఏ భాష విషయంలోనే మొట్టమొదటి జరిగే కార్యకలాపం ఏంటి? శ్రవణం, వినడము. మొత్తం వినడం అనేది అభ్యాసానికి తొలిమెట్టు అవుతుందండి. నెక్స్ట్, కార్ల్ రోజర్స్ గారు భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం అతను సరిగా వినకపోవడమే అని చెప్పారు. ఇది డిఎస్సి 2018లో వచ్చింది బిట్. రైబర్న్ సరిగ్గా మాట్లాడలేకపోవడానికి కారణం సరిగ్గా వినకపోవడమే అని చెప్పారు. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. శిశువు పుట్టగానే ఏడవడం అనేది చైతన్య చిహ్నం. శిశువు 3 నెలల వయసు వచ్చేటప్పటికి ఊ కొడుతుంది. శిశువు 1 సంవత్సరం వయసు వచ్చేటప్పటికి కా, తా, పా, మా వంటి శబ్దాలు చేయగలుగుతారు. అత్త, అమ్మ, పాప, తాత. శ్రవణం లక్షణాలు: శ్రోత మాట్లాడకుండా ఉండటము, వినడానికి సంసిద్ధత, వక్తకు స్వేచ్ఛనిచ్చుట, వక్త వ్యాసంపై మనస్సు కేంద్రీకరణ, భావ వ్యక్తీకరణ తీవ్రత, సహనము, వక్త కంఠధ్వని, నిష్పక్షపాతం, వక్త హావభావాలు గమనించుట, ధ్వన్యుత్పత్తి విధానాన్ని గమనించి స్పష్టంగా ఉచ్చరించడం లేక స్థానకరణ ప్రయత్న భేదాలను సులభంగా గ్రహించడం, వాగ్విశేషాలైన హ్రస్వ దీర్ఘ భేదాలను, ఊనిక కాకువులను గుర్తించడం, స్వరభేదాన్ని బట్టి భావాన్ని గ్రహించగలగటం, రణగుణ ధ్వనుల మధ్య కూడా అవసరమైన ధ్వనులనే వినగలగటం. ఇవన్నీ శ్రవణం యొక్క లక్షణాలండి. నెక్స్ట్, శ్రవణ నైపుణ్యం పెంపొందించే చర్యలు. ప్రాథమిక దశలో ఏం చేయాలి? బాలగేయాలు, అభినయ గేయాలు వినిపించాలి. టేప్ రికార్డర్, రేడియో, టీవీలో కార్యక్రమాలను పిల్లల స్థాయికి తగిన వాటిని వినేందుకు అవకాశం కల్పించి వాటిని గురించి మాట్లాడింపచేయాలి. అంత్యాక్షరి, పదక్రీడలు ఆడించాలి. పదక్రీడలో విద్యార్థుల సంఖ్య 10 మందికి మించరాదు. టెలిఫోన్ ఆట, మల్లెమొగ్గ, వచ్చిగిల్లిపో వంటి ఆటలు ఆడించాలి. కథలు వినిపించాలి. పరమానంద శిష్యుల కథ, హాస్య కథలు, పంచతంత్ర, నీతి కథలు. నెక్స్ట్, రామాయణ మహాభారత కథలేమో నీతి కథలు. ఆలీబాబా 40 దొంగలు అద్భుతమైన కథలు. అల్లావుద్దీన్ అద్భుత దీపం అద్భుత కథ. బలి చక్రవర్తి వామనుడు పురాణ కథలు. సమరేయుడు, గుడ్ మార్నింగ్, బైబిల్ కథలు వంటివి వినిపించాలి. పొడుపు కథలు వినిపించాలి. మాధ్యమిక దశలో వచ్చేసి నీతి శతక పద్యాలు వినిపించాలి. అద్భుత కరుణశక్తి, భక్తి,